నమస్కారం. మీరు చూస్తున్నారు మలుపు టీవీ. కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. టెక్నాలజీ సహాయంతో సీసీటీవీ ఫుటేజ్లను విశ్లేషించి నిందితులను గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. నిందిని వద్ద నుంచి బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు మరియు ఒక ట్యాబ్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ప్రొద్దుటూరు పోలీసులు విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మరియు పోలీసు అధికారులు పూర్తి వివరాలను వెల్లడించారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్లే తక్కువ సమయంలో కేసును ఛేదించగలిగామని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు జిల్లాలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రొద్దుటూరు పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు. ఇక మిగతా వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించండి. అందరికీ నమస్కారం. సో ఈ ఇయర్ ఫిబ్రవరి 7 మనకు ఒక కంప్లైంట్ వచ్చింది, శంకరయ్య గారి స్ట్రీట్లో ఒక దొంగతనం జరిగింది అని. సో అప్పుడు మనకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఒకతను డెఫ్ అండ్ డంబ్ అని ఒకతను వచ్చాడు. ఒక డాక్టర్ సైంటిస్ట్ సర్టిఫికేట్ తీసుకువస్తాడు, ఏదో డొనేషన్ అడుగుతాడు, ఏదో ఒక హెల్ప్ అడుగుతాడు. అడిగిన తర్వాత వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయడానికో లేదా అక్కడ ఏదైనా అటెన్షన్ డైవర్ట్ అయిన తర్వాత ఇంట్లో ఏదేది ఉంటుందో తీసుకెళ్తారు అని మనకు అట్లా చేశారు అని మనకు అప్పుడు కంప్లైంట్ వచ్చింది. సో అప్పుడు మనం రిజిస్టర్ చేసాము, చాలా టైం ట్రై చేసాము. అప్పుడు అక్యూజ్డ్ లోకల్ లేదు కాబట్టి మనకు కొంచెం డిఫికల్ట్ అయింది, అప్పుడు క్రాక్ అవ్వట్లేదు. సో చాలా టైమ్స్ తర్వాత మనం డిజిటల్ సర్వైలెన్స్ పెట్టాము, మనకు కొంచెం డీటెయిల్స్ దొరికింది. అది యూస్ చేసి నాట్గ్రిడ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది, ఇప్పుడు హానరబుల్ సీఎం రిలీజ్ చేసిన ఒక సిస్టమ్ ఉంటుంది, ఆర్టీజీఎస్ 360 డిగ్రీ అని. ఆ యాప్ కూడా యూస్ చేసాము. సో దాంట్లో దొరికిన క్రూషియల్ డీటెయిల్స్ ప్రకారం వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఐడెంటిటీ ఆఫ్ వన్ శివకుమార్ మునియప్పన్. అతను సొంత ఊరు యాక్చువల్లీ తమిళనాడు, ఆంబూర్లో ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ దొరికిన తర్వాత మనం ట్రాక్ చేసాము. ట్రాక్ చేసినప్పుడు ఫస్ట్ ఒక టైం తెనాలి దగ్గర వచ్చింది, ఒక టైం ఆంబూర్ దగ్గర వచ్చింది. సో 2-3 టైమ్స్ మనం టీం పంపాము. సో అప్పుడు వీఆర్ నాట్ సక్సెస్ఫుల్. ఎవ్రీ టైం అది ఏదో ఒక ఫాల్స్ లీడు లేదా అక్కడ మనం వెళ్ళిన ముందే అతను వెళ్ళిపోయాడు. సో ఫైనల్లీ ఈ రోజు మళ్ళీ మనకు ఇంకొక ఇన్ఫర్మేషన్, వీఆర్ ఏబుల్ టు వర్క్అవుట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు వాసవి సర్కిల్ దగ్గర ఉంటాడని. సో వీఆర్ ఏబుల్ టు వర్క్ ఇట్ అవుట్ అండ్ క్యాచ్ హిమ్ ఆల్సో. అప్పుడు క్యాచ్ చేసిన తర్వాత లక్కీలీ అతను డిస్పోజ్ చేయకుండా పెట్టుకున్న జ్యువెలరీ వీఆర్ ఏబుల్ టు రికవర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా కొంచెం చాలా ఐటమ్స్ కూడా రికవర్ చేసాము, ఒక ల్యాప్టాప్, ఐఫోన్ అండ్ అదర్ మొబైల్ ఫోన్స్. సో దీస్ ఆర్ ఆల్, ఇది ఇఫ్ యూ లుక్ అట్ ద స్టోలన్ ఐటమ్స్, అవి అన్నీ డైవర్స్ ఐటమ్స్. అతను ఏది అతను దృష్టిలో వస్తుందో జస్ట్ టేక్స్ ఇట్ ఆఫ్ అండ్ రన్స్ అవే. వాచెస్, ఫోన్స్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్ అండ్ జ్యువెలరీ ఆబ్వియస్లీ. సో దీంట్లో యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, అక్కడ ఒక ఫాయిల్ కవర్ అయిన ఒకటి ఉంటుంది. సో సమ్ టైమ్స్ అండ్ ఎస్పెషల్లీ ఐఫోన్స్లో, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా వచ్చాయి, ఒక ఫీచర్ ఉంటుంది స్టోలన్ డివైస్ ప్రొటెక్షన్ అని. స్టోలన్ డివైస్ ప్రొటెక్షన్ ఆన్ చేస్తే అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్విచ్ ఇట్ ఆఫ్ ఫర్ ద థీఫ్. దొంగ స్విచ్ ఆఫ్ చేయడం కొంచెం కష్టం అయిపోతుంది. సో ఇతనికి స్పెసిఫిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి అతను ఏం చేస్తాడంటే ఒక ఫాయిల్లో కవర్ చేస్తారు, సో దట్ మొబైల్ సిగ్నల్స్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రాక్ దట్ డివైస్ ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు స్విచ్ ఇట్ ఆఫ్ ఆర్ పుట్ ఇట్ ఆన్ ఎయిర్ప్లేన్ మోడ్. సో ఇట్లా పెట్టుకుని కూడా చాలా దొంగ చేశాడు. అండ్ వీఆర్ ఏబుల్ టు రికవర్. సో వీల్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ ద మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు ద రైట్ఫుల్ ఓనర్స్. అతను యాక్టివ్ అయిన ఏరియా అట్లీస్ట్ ఫ్రమ్ వాట్ వీ నో ఇస్ నాట్ జస్ట్ ఇన్ ప్రొద్దుటూరు, చాలా ఏరియాస్ ఉన్నాయి. సో వీఆర్ ట్రైంగ్ టు ట్రాక్ ది ఓనర్స్ ఆఫ్ దీస్ డివైసెస్. అండ్ మా ఫోకస్ ఇంకొకటి ఏమంటే రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ. ఇది తీసుకొని ఎక్కడ ఇతను అమ్ముతాడు. సో జనరలీ there is a small network also. There are some jewelers, some mobile shop owners who easily take these. వాళ్ళకి తెలుసు
ఇది స్టోలన్ ప్రాపర్టీ అని తెలుసు. సో దే టేక్ ఇట్ ఫర్ అ వెరీ లెసర్ ప్రైస్. ఇట్లా కూడా చేస్తున్నారు. సో వీఆర్ ట్రయింగ్ టు ట్రాక్ ఇది ఇతని మీద పాత కేసు ఎవరెవరు ఉన్నాయి అండ్ ఇక్కడ స్టోలన్ ప్రాపర్టీస్ వెళ్తాయి అని కూడా మనం వర్కౌట్ చేస్తున్నాము. అండ్ ఇన్ దిస్ కేస్ టీమ్ లెడ్ బై టీమ్ అండర్ సిఐ గారు కొండారెడ్డి గారు అండ్ టీమ్ లెడ్ బై మధుసూదన్ రెడ్డి గారు అండ్ శ్రీనివాసులు గారు అండ్ కానిస్టేబుల్స్ ఇంక్లూడింగ్ శ్రీనివాసులు గారు, బాషా గారు, నరసింహనాయుడు, సాయి కిషోర్ చాలా బాగా పనిచేశారు. దే హావ్ బీన్ వర్కింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇప్పుడే మనకు దొరికింది. అండ్ నేను లాస్ట్ టైం చెప్పాను. సో వీఆర్ వర్కింగ్ ఆన్ పాత కేసెస్, ఏవి ఉన్నాయో ఏవి క్లూస్ వస్తూ మనం ఖచ్చితంగా ఇది చేస్తామని. సో దిస్ వన్ సచ్ కేస్. లక్కీలీ అండ్ త్రూ అవర్ వర్క్ వీఆర్ ఏబుల్ టు డూ 100% రికవరీ ఆల్సో. అండ్ హోప్ఫుల్లీ ఇంకా పాత కేసెస్ మనం చూస్తున్నాము. As soon as we get any information on it, we'll work on it and track those cases and ensure return recovery of property also. Right. ఇట్లా ఏం చేస్తాడంటే he takes it in multiple languages also. ఇంగ్లీష్లో, తెలుగులో ఇట్లా తీసుకుంటాడు. నేను ఒక డమ్ అండ్ డెఫ్, నాకు ఇట్లా కండిషన్ ఉంటుంది, నాకు హెల్ప్ చేయండి అని. ఇది మనం చాలా టైం మనం చూసాము. దేర్ ఆర్ జెన్యున్ కేసెస్ ఆల్సో. సో బట్ ఇట్లా ఒక ఐడియా ఇతను తీసుకొని స్కామ్ కూడా చేస్తున్నాడు. సి ఇది కన్నడ, సో ఇతను మెయిన్ ఇది తెలుగు. సో ఇతని మోడస్ ఆపరెండి ఇదే. ఇట్లా ఒక మల్టిపుల్ లాంగ్వేజ్ లో తీసుకొని ఏ ఏరియాలో ఉంటాడో అట్లా చేస్తున్నాడు. అండ్ ఈజ్ ఫ్రమ్ ఆంబూర్, తమిళనాడు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 4-5 hours పడుతుంది. సో ఇతనికి ప్రయర్ కనెక్షన్ అనేది ప్రొజెక్ట్ వరకు ఏం లేదు. సో దాని కాబట్టి మనకు చాలా డిఫికల్ట్ గా ఉండింది. అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఒకటే ప్రయర్ కేసు రాజమండ్రిలో ఉంది. థ్యాంక్ యూ.